యూరప్లో క్రైస్తవులు హిందూ మతానికి మారుతున్నారనే అంశంపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మరియు కొన్ని వార్తల్లో విస్తృతంగా చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. యూరప్ గడ్డపై ఒక అంతుచిక్కని నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఒకప్పుడు క్రైస్తవ సామ్రాజ్యానికి కంచుకోటలా ఉన్న ఆ దేశాల్లో ఇప్పుడు ఏదో మారుతోంది. అది బాహ్యంగా కనిపిస్తున్న మార్పు కాదు, అది ఒక ఆధ్యాత్మిక సునామీ. యూరప్ వీధుల్లో చర్చిల నీడన ఇప్పుడు గీతా పారాయణం మరియు ఓంకారం వినిపిస్తోంది. ఆదివారం ప్రార్థనలకు వెళ్లేవారి సంఖ్య తగ్గిపోతుంటే ఎవరికీ తెలియకుండానే వేలాది మంది యూరోపియన్లు తమ గదుల్లో యోగా మరియు ధ్యాన ముద్రలోకి జారుకుంటున్నారు. వారు మతం మారుతున్నారా లేక ఏదో నిగూఢ సత్యాన్ని వెతుకుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. జర్మనీలోని రహస్య ల్యాబ్లలో, యూనివర్సిటీల్లో శాస్త్రవేత్తలు బైబిల్ పక్కన పెట్టి వేదాలను విశ్లేషిస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న మానసిక ఒత్తిడికి ఆధునిక వైద్యం సమాధానం చెప్పలేకపోతుంటే వారు 1000 ఏళ్ల నాటి ప్రాచీన హిందూ మంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ మంత్రాల్లో ఉన్న వైబ్రేషన్స్ వారి మెదడును ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూసి సైన్స్ కూడా విస్తుపోతోందట. యూరోపియన్లు ఏ రోజు కంటికి కనిపించని దేవుణ్ణి నమ్మలేదు. కానీ హిందూ ధర్మంలోని అహం బ్రహ్మాస్మి అనే సూత్రం వారిని ఉలిక్కిపడేలా చేస్తోంది. నేను పాపిని అని నమ్మే సంస్కృతి నుండి నేను పరమాత్మను అని తెలుసుకునే మార్గంలోకి వారు అడుగు పెడుతున్నారు. లండన్ నుండి హంగేరి వరకు, రష్యా నుండి పోలాండ్ వరకు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి నుదుట తిలకం దిద్దుకుని హరే కృష్ణ అంటూ నాట్యం చేస్తూ వేలాది మంది శ్వేతజాతీయులు కనిపిస్తున్నారు. ఇది చూస్తుంటే ఒక భారీ కల్చరల్ షిఫ్ట్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరూ వచ్చి వారిని మతం మారమని బలవంతం చేయడం లేదు, ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు. అయినా సరే వారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరతఖండపు ఆచారాల కోసం ఎందుకు పరితపిస్తున్నారు? ఎందుకంటే వారు వెతుకుతున్న శాంతి వారికి ఇందులో దొరుకుతోంది. యూరోపియన్లకు హిందూ మతంలోని ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనే సూత్రం నచ్చుతోంది. మన కష్ట సుఖాలకు మనమే బాధ్యులం అనే కర్మ సిద్ధాంతం వారిని తార్కికంగా ఆలోచింపజేస్తోంది. అందరిలోనూ దైవం ఉన్నాడు అనే భావన యూరోపియన్లను ఆకట్టుకుంటోంది. లండన్, పారిస్, హంగేరి వంటి చోట్ల వేలాది మంది స్థానికులు కృష్ణ భక్తులుగా మారుతున్నారు. హంగేరీలోని కృష్ణ వ్యాలీలో వందలాది మంది స్థానికులు ఆధునిక జీవనాన్ని వదిలి హిందూ సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. జర్మనీ వంటి దేశాల్లోని విశ్వవిద్యాలయాలలో సంస్కృతంపై పరిశోధనలు అధికంగా జరుగుతున్నాయి. యూరప్ భవిష్యత్తు ఇప్పుడు ప్రాచీన భారతదేశపు సనాతన ధర్మం చేతుల్లో ఉందా? చర్చిల గోడల వెనుక వినిపిస్తున్న ఆ ఓంకారనాదం దేనికి సంకేతం? ఇది కేవలం మతం మారడం కానే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొ